పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు మన్యం జిల్లాలో పలు హాస్టల్స్తో పాటు సివిల్ సప్లై గోడౌన్లు పలు రేషన్ డిపోలను తనిఖీలు నిర్వహించారు. సాలూరు పట్టణంలో గల సివిల్ సప్లై గోడౌన్లో సరుకుల నిల్వలు తేడాలను గమనించిన ఫుడ్ కమిషన్ మెంబర్ మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జ్యోతిబాయి పూలే హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్తో పాటు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించి అనంతరం విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా హాస్టల్స్ లో మెనూ పాటించడం లేదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం లేదని గుర్తించామని, వీటన్నిటిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు. అతనితో పాటు మన్యం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? కార్తీక్ ఎన్ని ఉన్నాయి? 45. ఇంకా జాయినింగ్ ఎందుకు రావచ్చు కదా వచ్చాను. పర్యవేక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏపీ ఫుడ్ కమిషన్ అని చెప్పి ఒక దాన్ని నియమించడం జరిగింది. దానిలో ఒక 5 మెంబర్స్, ఒక చైర్మన్ ఉంటారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మెంబర్ని నేను. అవునా? మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వారు. అవునా? ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలేనా? చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటారు. అవునా? ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు కూడా తిరిగి తినక పొస్తులుండి తిరిగిపోయిన బట్టలతో కూడా కొంతమంది పేరెంట్స్ అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు మారాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చదువుకోవడానికి పంపించారు. అవును కదా? అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా విద్యకు దూరం కాకూడదు, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో సంక్షేమ హాస్టల్స్ని, స్కూల్స్ని ప్రవేశపెట్టి ఉచితంగా విద్య అందించడం జరుగుతుంది. అవును కదా? అలాగే ఓకేనా? చెప్పండి. నా పేరు బి కాంతారావు, ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు సాలూరు పట్టణంలో ఉన్నటువంటి రేషన్ డిపోలు, ఎంఎల్ఎస్ పాయింట్, అలాగే వెల్ఫేర్ హాస్టల్ని ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. సంబంధిత అధికారులతో కలిసి ఈ హాస్టళ్ళన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా టోటల్గా ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ శానిటరీ ఒకటి, మెనూలో ఇవ్వాల్సిన మోతాదులో ఇవ్వకుండా కొద్దిగా మెనూ వార్డెన్స్ తగ్గిస్తున్నారు. ఈరోజు మొదటిసారి కాబట్టి వీరందరూ కూడా ఏదైతే ప్రభుత్వం మెనూ బోర్డు ఇచ్చిందో ఆ మెనూ ప్రకారం ఒక విద్యార్థికి ఎన్ని గ్రాములు రావాలి, అలాగే ఇవ్వాల్సినటువంటి ఎగ్స్, అలాగే చికెను, ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి మెనూ ప్రకారం, ప్రభుత్వ జీవో ప్రకారం తప్పనిసరిగా అన్ని వార్డెన్స్ కానీ సంక్షేమ అధికారులు కానీ పాటించాలని చెప్పి ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఈ మెనూని ఫాలో అవ్వకపోతే భవిష్యత్తులో కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఏపీ ఫుడ్ కమిషన్ వెనకాడబోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు 3 హాస్టల్ మీరు